ఇగో రంగంలోకి మేధావులు రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం ఉద్యమం బీజేపీ రాజ్యాంగ సవరణ ప్లాన్కు వ్యతిరేకంగా అన్ని ఎంపీ సెగ్మెంట్లో బస్సు యాత్ర విద్యావంతులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఈ వారమంతా వరుస మీటింగ్లతో హడావుడి పరోక్షంగా కాంగ్రెస్కు కలిసి వస్తున్న సదస్సులు అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం కదా. సో వీళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చూద్దాం. బీసీ దళిత సంఘాలు సైతం రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సభను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నాయి. జర్నలిస్టుల వేదికల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో సదస్సులు మేధోమదన సదస్సులకు ప్రోగ్రాం ఫిక్స్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కులగణన సర్వే చేపట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల లెక్కలు తేల్చాయి. తెలంగాణ అసెంబ్లీ సైతం కులగణనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో సైతం కులగణన చేపట్టినట్టు హామీ ఇచ్చింది. జనాభాకు తగినట్టుగా రిజర్వేషన్ పెంచుతామని, ఇప్పుడున్న 50% సీలింగ్ని ఎత్తివేస్తామని హామీ ఇస్తున్నది. సో తెలంగాణ పీపుల్స్ జేఏసీ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర. సో వీళ్ళంతా మేధావులు కదా. సరే నేను చెప్తా ఉన్న విషయం ఏంటంటే, మేధావులారా మీరు రిజర్వేషన్ల రద్దు పైన చర్చ చేయాల్సిందే, తప్పలేదు. కానీ గత 50 ఏళ్లలో 75 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలను ఎస్సీలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నది ఎవరు, అది కూడా చెప్పాలి. నెహ్రూ రాజ్యాంగ ఇది రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నటువంటి 1961 స్పీచ్ ఏదైతుందో దాన్ని ప్రజల ముందు పెట్టేటువంటి ఈరోజు ఆస్కారం ఉందా, దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. 1979లో మండల్ కమిషన్ రిపోర్టును ఏదైతే తొక్కిపెట్టినటువంటి ఆనాడు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విధానాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తారా? 1990లో ఆనాడు ఉన్నటువంటి ప్రధాని ఈరోజు మండల్ కమిషన్ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేస్తా అంటే దాన్ని తొక్కిపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత పివి నరసింహారావును ప్రధానిని చేసింది. మరి దాన్ని నిలదీసేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. సరే బీజేపీ యొక్క విధానాన్ని ఎండగడదాం, మరి ఇంకొక వైపు కాంగ్రెస్ విధానాలను కూడా ఎండగట్టేటువంటి చిత్తశుద్ధి మీ పైన ఉందా అని ఈరోజు మేధావుల్ని, బీసీ సంఘాల నాయకులను, ఎస్సీ సంఘాల నాయకులను, ఎస్టీ సంఘాల నాయకులను నేను అడుగుతా ఉన్నాను. 2004 నుంచి 2014 వరకు సోనియా గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ ఎంపీగా కీలకమైన పదవుల్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కులగణన ఎందుకు చేయలేదని చెప్పేసి అడిగేటువంటి దమ్ము ధైర్యం ఉందా? ఈరోజు అధికారంలోకి రావడానికి కులగణన చేపడతాం, జనగణన చేపడతాం అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్గా చూపించేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర క్యాబినెట్లో కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని పోస్టుల్లో కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎన్ని రకాల అవకాశాలు వచ్చాయో ఒక్కసారి చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అని మేము అడుగుతా ఉన్నాము. అది లేకుండా ఏమి చేయకుండా కేవలం ఒక పార్టీ పైన ఈరోజు బురదలేటు ప్రయత్నించుదాం, ఒక పార్టీ పైన ఈరోజు రిజర్వేషన్ రద్దు చేస్తానటువంటి ఒక అపవాదం వేసేటువంటి ఒక ఫేక్ ప్రచారాలు చేస్తామని అనడం ఏదైతే ఉందో మీరందరూ కూడా కాంగ్రెస్కు తొత్తుల్లాగా, బీసీ వ్యతిరేకులాగా, ఎస్సీ వ్యతిరేకులాగా, ఎస్టీ వ్యతిరేకులాగా బిహేవ్ చేయడమే తప్ప వేరే ఏదీ లేదు. కాంగ్రెస్ ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి తాయిలాలకు, రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రచారంగా ఈరోజు మాలాంటి వాళ్ళు భావించాల్సి వస్తుంది. మీరు బరాబర్ అడగాలనుకుంటే కాంగ్రెస్ నిలదీయండి, బీజేపీ నిలదీయండి, కేసీఆర్ని కూడా నిలదీయండి. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల సంబంధించినటువంటి ఏవైతే వాటా షేర్ అవుతుందో దాన్ని జనాభా ప్రతిపాదికరా, జనాభా దమాషకరా ఇస్తారా లేదా అనేటువంటి అడిగేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఒకవేళ కులగణన చేపడతాం, జనగణన చేపడతామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసుడు కాదు. ఈ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఈ క్యాబినెట్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఈ క్యాబినెట్లో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఇది చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు మీకు ఉందా అని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్ల కోసం ఈరోజు మీరు ఇలాంటి నరేషన్ బిల్ చేసి ఒక పార్టీ బదనం చేస్తామంటే మాలాంటి వాళ్ళ వాయిస్ ఇలానే ఉంటుందనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇలానే మాట్లాడతాం, మేము బరాబర్ ఇలానే మాట్లాడతాం. ఎవరు ఏమనుకుంటారో అనుకోండి, తప్పేమీ లేదు. మీరు అనుకోవచ్చు. మీరిచ్చేటువంటి విమర్శలకు ప్రతి విమర్శ మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఉంటుంది. ఆరోపణలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. దానికి సిద్ధంగా ఉండండి, అన్నిటికీ రెడీగా ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఇగో మేధావులారా, ఇగో ఈ ఆర్టికల్ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవంగా చదువుకోండి, చూసుకుంటే మీకు అర్థమవుతుంది. లోక్సభలో బీసీ చైతన్యం, గతానికి భిన్నంగా ఐక్యతా నినాదం, రాజకీయాల్లో పెను మార్పులు, 3 పార్టీలు 14 మంది క్యాండిడేట్లు, 14 మందికి టికెట్లు, సందర్భంగా ఏదైనా బీసీ చర్చ. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి లోక్సభకు బీసీ నినాదం ఊపందుకుంది.
పార్టీ ఏదైనా బీసీ అభ్యర్థికి ఓటు వేయాలని చర్చ మొదలైంది. నలుగురు బీసీలు కలిసిన శుభ అశుభ కార్యం ఏదైనా బీసీకి ఓటు వేయాలని సత్తా చాటాలని భావిస్తున్నారు. 3 పార్టీలు కలిపి 14 మందికి టికెట్ ఇవ్వడం తొలిసారి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ 6కి టికెట్ ఇవ్వగా బీజేపీ 5కి, కాంగ్రెస్ 3కి టికెట్లు ఇచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో పార్టీలో 2 బీసీలకు కేటాయించిన వారికి మద్దతుగా నిలవాలని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీసీల ఓట్లు బీసీలకే అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా వెనుకబాటు బీసీల చైతన్యం కోసం పోరాటం సిద్ధమవుతున్న యువ నేతలు అంటూ గురించి చూస్తున్నాం. చూడు మేధావులారా, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలలో ఇగో ఇది చూడండి మీరు. ఇగో బండి సంజయ్ ఒక బీసీ, ఈరోజు ఈటల రాజేందర్ ఒక బీసీ ముదిరాజు బిడ్డ, ఇగో అరవింద్ మునుర్కా బిడ్డ, ఇగో బూరర్స గౌడ బిడ్డ, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు బిడ్డ, ఇగో నీలమ్మధు ముదిరాజు బిడ్డ. ఎవరిచ్చారు ఎక్కువ? బీజేపీ 4 సీట్లు ఇచ్చింది. దీని ప్రకారం చూద్దాం. అంటే గెలిచేటువంటి వ్యక్తులు, అంటే ప్రభావం చూపేటువంటి వ్యక్తులు చెప్పింది. కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఈరోజు బీఆర్ఎస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈయన కూడా ప్రభావం చూపేటువంటి వ్యక్తి వాస్తవంగా. ఈయన కూడా మెదక్లో నీలమ్మది కూడా ప్రభావం చూపేటువంటి వ్యక్తి. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు చెప్పండి, మీరు బీసీలకు ఎవరు అన్యాయం చేస్తున్నారు? బీఆర్ఎస్ అన్యాయం చేస్తుందా? కాంగ్రెస్ అన్యాయం చేస్తుందా? బీజేపీ అన్యాయం చేస్తుందా? ఈ తెలంగాణలో 30 ఏళ్ల నుంచి ఈరోజు ఆర్ఎస్ఎస్ విధానం నేను చెప్తా. ఆర్ఎస్ఎస్ బాగయ్య అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు ఎవరుతున్నారో ఈ రాష్ట్రంలో బీసీ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఈరోజు రాజ్యాధికారం దిశగా బీజేపీ పాటుపడాలని చెప్పేసి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఆయన పాటుపడుతూ ఉంటే ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఏదైతుందో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీలకే అత్యధికంగా రాజకీయంగా అధికారం కోసం పాటుపడుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ చేసేటువంటి విష ప్రచారాన్ని నమ్మి మేధావులు, ఆ కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ మేధావులు చేసేటువంటి విష ప్రచారాన్ని నమ్మి కనుక మోసపోతే కనుక మళ్ళా బీసీలు చాలా వెనుకబాటుతనానికి గురయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రెడ్లంతా కలిసి, ఈ రెడ్డి రాజ్యం అంతా కలిసి మళ్ళీ బీసీలపైన యుద్ధం ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. బీసీలను అణగదొక్కడానికి ఈరోజు మేధావుల్ని వీళ్ళందరూ కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితులను మనందరం కూడా నిలదీసి ఈ దొంగల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. మొన్న అసెంబ్లీలో కూడా బీసీ నినాదంతోనే బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి చివరిగా మరి అదే చిత్తశుద్ధి. జాతీయ పార్టీ ఏమో బీసీ ముఖ్యమంత్రి అంటది, మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ ముఖ్యమంత్రి చేస్తారు? ఎందుకు అనదు? ఒక రెడ్డిని ఎందుకు చేయాలి? ఇది బరాబర్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా. నెక్స్ట్ ఇగో ఆర్ఎస్పీ ఎదురీత ఇది మనం చెప్తున్న మాటే. అట్లీస్ట్ ఇవ్వాలని ఎవరో ఒకరు రాసిరు, దిశలు రాసిరు కదా. సవాల్గా నాగర్ కర్నూలు గెలుపు, స్వేరోస్ బహుజన వర్గం సపోర్ట్ డౌటే, బీఆర్ఎస్ నేతను లాగేస్తున్న కాంగ్రెస్ బీజేపీ, కేడర్ కూడా టర్న్ అయితే మరింత కష్టమే, ఆసక్తిగా మారిన ప్రవీణ్ కుమార్ పొలిటికల్ జర్నీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారాయి. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆయన నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలో